చూడొచ్చు ఫ్రెండ్స్, పొద్దుటూరులో అయితే పొద్దుటి నుంచి అయితే వాన కురుస్తూనే ఉంది. చూడొచ్చు, జనాలు ఎవరు అంతగా లేరు. చూడొచ్చు వర్షానికి అంతా ఎలా ఉందో రోడ్డు. పొద్దుటూరు సర్కిల్లోకి వెళ్తున్నాం మనము. ఇది వచ్చేసి సిఎంఆర్ షాపింగ్ మాల్. చూడొచ్చు, సిఎంఆర్ షాపింగ్ మాల్లో కూడా అంతగా జనాలు లేరు. చూడొచ్చు, ప్రొద్దుటూరులో పరిస్థితి ఇలా ఉంది. మీ ఊర్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి వాన పడుతూనే ఉంది. ఇక్కడ బయటికి రావాలంటే పొద్దుటి నుంచి కష్టంగా ఉంది. నేను కూడా పొద్దుటి నుంచి బయటకు వద్దాం అనుకుంటే ఇప్పటికి అయితే ఇంకా వచ్చి చూద్దాం ఎలా ఉంది అని అయితే వచ్చాను. చూడండి, ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఈ వీడియోకి. ఎందుకంటే మన పొద్దుటూరులో ఏం వీడియో అయినా నేను చేస్తాను. చూడొచ్చు, అన్ని షాపులు అయితే ఓపెన్ ఉన్నాయి. అయితే జనాలు అయితే ఎవరు తిరగడమే లేదు. శివాలయం సర్కిల్ లాగా వచ్చాము. మన జాతీయ జెండా కూడా మూసుకొని పోయింది. ఈ వాన ఏటుకు జనాలు మాత్రం అల్లకల్లోలం అయిపోతున్నారు. మామూలుగా ఒక గంట బయట ఉండాలంటేనే, ఇంట్లో ఉండాలంటేనే ఎలానో ఉంటుంది. అది రోజంతా బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఈ వాన ఎప్పుడు తగ్గుతుందో ఏమో కానీ మనం మాత్రం ఇంట్లో చిక్కుకొని ఉండిపోయాం. అయినా కానీ కొందరు తిరుగుతూనే ఉంటారు. ఏం చేద్దామనో ఏమో అర్థమే కాలే నాకైతే ఈ వానలో. ఎందుకు భయ్యా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? వన్ డే హాలిడే అనుకుని ఇంట్లో ఎంజాయ్ చేయక మీరు పాపం పళ్ళ షాప్ వాళ్ళు అయితే ఫ్రూట్స్ పెట్టుకొని వాన పడుతున్నా కానీ అలానే ఉన్నారన్నమాట. కానీ జనాలు తిరుగుతాయి కదా ముందు ఫ్రూట్స్ కొనడానికి. చూడొచ్చు, మీకు ఏం ఫ్రూట్స్ కావాలో వచ్చి తీసుకోండి. ₹30 అంట డజను అరటి పండ్లు. చూడొచ్చు నీళ్ళు రోడ్డు మీద.
కుండపోత. వర్షం మాత్రం కుండపోత. ప్రొద్దుటూరులో కుండపోత వర్షం. నేనైతే ఎప్పుడు చూడలే ఇలా వన్డే మొత్తం వాన పడడం. అయితే ఇదే ఫస్ట్ టైం. గత 5 ఏళ్ళగా చూడొచ్చు నీళ్ళు. రోడ్డు మొత్తం నీళ్ళే.